కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరపనున్నారు. టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాను మట్టి కరిపించిన టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేసి అభినందించారు. రాష్ట్రపతి ముర్ము ప్రముఖులు కూడా ఆటగాళ్లను ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో దేశానికి మరిన్ని విజయాలు అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాన్ఫరెన్స్ కార్యాలయంలో అధికారులతో ఆ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా అధికారులను ప్రాజెక్టు ప్రాంతంలోని క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా పోలవరం విషయంలో ఈ బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్లోని తన నివాసంలో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవారం సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్తారు. సామాజిక పింఛను పంపిణీ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. తిరుపతిలో ఉద్రిక్తత జరిగింది. పొంగనూరు వైసీపీ కార్యకర్తలతో నేడు ఎంపీ మిథున్ రెడ్డి సమావేశం కావాల్సి ఉంది. అయితే గొడవలు చెలరేగే అవకాశం ఉండడంతో సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా సమావేశం నిర్వహించేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నించడంతో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంపై పలువురు ప్రముఖులు 3 పుస్తకాలు రచించారు. కాగా వాటిని ఇవాళ ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో ఈ పుస్తకాలు ఆవిష్కరించనున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీగా నియమించింది. తమిళనాడులో 100 కోట్ల విలువైన భూమి కబ్జాకు పాల్పడ్డారు అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్. ఆయనను అరెస్టు చేసేందుకు 7 ప్రత్యేక పోలీసు బృందాలు కేరళ రాష్ట్రానికి వెళ్లాయి. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన కేరళకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు సిబిసిఐడి 7 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హిజ్బుత్ తహ్రీర్ కేసులో భాగంగా రాష్ట్రంలోని 10 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా దేశంలో షరియా చట్టం అమలుకు కుట్ర పన్నిన హిజ్బుత్ తహ్రీర్ అనే సంస్థ అమాయక ముస్లిం యువకులను ఆకర్షించి ఇస్లామిక్ రాడికల్స్గా మారుస్తున్నట్లు ఇదివరకే ఎన్ఐఏ అధికారులు తమ అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అసోం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అతని భార్య అక్షతామూర్తి లండన్లోని స్వామినారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సముదాయాన్ని సందర్శించారు. తాను తన హిందూ మతం నుంచి ప్రేరణ పొందుతున్నానని, భగవద్గీతలో పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. ప్రసాద స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. For more videos like this, subscribe Big TV channel.